గుజరాత్ అహ్మదాబాద్ వేదికగా ఇవాళ ఏఐసీసీ కీలక సమావేశాలకు అంతా సిద్ధమైంది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సిడబ్ల్యూసీ మీటింగ్ జరగనుంది. పార్టీ పునరుజ్జీవం కోసం భవిష్యత్తు రోడ్ మ్యాప్ పై సమావేశాల్లో చర్చ నిర్వహిస్తారు. పలు తీర్మానాలు చేయనున్నారు సిడబ్ల్యూసీ సభ్యులు. ఇక స్వాతంత్ర్యం తర్వాత గుజరాత్లో ఏఐసీసీ సమావేశాలు నిర్వహించడం ఇది రెండోసారి. సమావేశాల్లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు, అధ్యక్షులు, సిడబ్ల్యూసీ సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు సహా దేశవ్యాప్తంగా 3,000 మందికి పైగా ప్రతినిధులు హాజరవుతున్నారు. మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టి 100 ఏళ్లు పూర్తయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా సమావేశాలు జరుగుతున్నాయి. 170కి పైగా సిడబ్ల్యూసీ సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, శాశ్వత ఆహ్వానితులు హాజరు కానున్నారు. ఇక ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం, మంత్రులు, పీసీసీ చీఫ్ హైదరాబాద్ నుంచి అహ్మదాబాద్ బయలుదేరి వెళ్లారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. అహ్మదాబాద్ నుంచి మదర్ లైవ్ లో ఉన్నారు. మదర్, ఏఐసీసీ మీటింగ్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? చంద్రిక, 2 రోజుల పాటు కీలక సమావేశాలు గుజరాత్ వేదిక అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక సమావేశాలకు సిడబ్ల్యూసీ, ఎక్స్టర్నల్ సిడబ్ల్యూసీ 2 మీటింగ్స్ కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నిర్వహిస్తుంది. అహ్మదాబాద్ వేదికగా కాంగ్రెస్ పార్టీకి కీలకంగా పునర్జీవం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తూ ఉంది. దానిలో భాగంగానే ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీలో వరుసగా జిల్లా స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేసింది. ఇటీవలే ఢిల్లీలో డీసీసీలతో సమావేశాలు నిర్వహించారు. దానికి కొనసాగింపుగానే ఈ ఎక్స్టర్నల్ సిడబ్ల్యూసీ మీటింగ్కి సంబంధించి కీలకంగా సమావేశాలు నిర్వహిస్తుంది. అలాగే గుజరాత్తో కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అనుబంధం కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఇలాంటి కీలక సమావేశాలకు అహ్మదాబాద్ని వేదికగా ఎంచుకుంది. 2 కీలకమైనటువంటి సందర్భాలను ఈ సందర్భంగా ఏఐసీసీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఒకటి, బెళగావిలో మహాత్మా గాంధీ అధ్యక్షతన జరిగినటువంటి సిడబ్ల్యూసీ సమావేశాలు జరిగి 100 ఏళ్లు పూర్తవుతోంది. దాంతోపాటు సర్దార్ వల్లభాయ్ పటేల్కి సంబంధించి 150వ జయంతి, ఇట్లాంటి కీలక అంశాలు ఉన్న నేపథ్యంలో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ నుంచి సిడబ్ల్యూసీ కార్యక్రమాలని నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. దానిలో భాగంగానే ప్రస్తుతం అహ్మదాబాద్లో 2 రోజుల మీటింగ్కి సంబంధించినటువంటి వేదిక, మనం రివర్ ఫ్రంట్ దగ్గర ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి ప్రస్తుతానికైతే ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. మరోవైపు సిడబ్ల్యూసీకి సంబంధించిన సమావేశాన్ని సర్దార్ పటేల్ మెమోరియల్ ప్లేస్లో దాన్ని నిర్వహిస్తున్నారు. అక్కడ 11 గంటలకు ఆ సమావేశం అనేది కూడా ప్రారంభమవుతుంది. 2 రోజుల పాటు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్టీ బలోపేతం, స్ట్రెంథెనింగ్ సంబంధించిన అంశాలపైనే ఫోకస్ చేయబోతున్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత కొన్ని రాష్ట్రాలు ఎన్నికలు జరిగాయి. ఆ రాష్ట్రాల్లో జరిగినటువంటి పరాభవాలు కావచ్చు, వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని పార్టీకి పునర్జీవం తీసుకురావడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు కావచ్చు, అలాగే బీజేపీ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి అనే దానిపైన కావచ్చు, వీటన్నిటిపైన కూడా సమగ్రంగా ఒక రివ్యూ మీటింగ్ లాగా ఈ సమావేశాలను అయితే 2 రోజుల పాటు కూడా నిర్వహించబోతున్నారు. కొన్ని కీలకమైనటువంటి తీర్మానాలు కూడా ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా డ్రాఫ్ట్ కమిటీలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఉన్నారు. 15 మందితో కూడినటువంటి డ్రాఫ్ట్ కమిటీని కూడా తీర్మానాల కోసం ప్రత్యేకంగా వేశారు. వారు కూడా పలుమార్లు భేటీ అయ్యారు. ఈ 2 రోజులు జరిగేటువంటి సమావేశాలకు సంబంధించి కీలకంగా ఏఐసీసీ నుంచి సుమారు 1500 మందికి పైగా హాజరయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, అలాగే కాంగ్రెస్ పార్టీకి పాలిత రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కావచ్చు, ఏఐసీసీలో, సిడబ్ల్యూసీలో ముఖ్యంగా ఉన్నటువంటి శాశ్వత ఆహ్వానితులు, స్పెషల్ ఇన్వైటీస్, వీటందరూ కూడా ఈ సమావేశాల్లో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా అందరి దగ్గర నుంచి కూడా సమీక్షకు, ముఖ్యంగా పార్టీకి సంబంధించి పూర్వ వైభవం తీసుకురావడానికి, ప్రజల్లోకి బలంగా పార్టీ విధానాలను తీసుకెళ్లడానికి అవసరమైనటువంటి ఏ చర్యలు తీసుకుంటే బాగుంటుందనే దానిపైన కూడా విస్తృతంగా చర్చించబోతున్నారు. ముఖ్యంగా న్యాయపాద అనేటువంటి కార్యక్రమంతో ఈ 2 రోజుల పాటు సమావేశాలను అయితే నిర్వహిస్తున్నారు. ఏఐసీసీ, సిడబ్ల్యూసీకి సంబంధించినటువంటి శాశ్వత ఆహ్వానితులు కావచ్చు, వీరందరి మెంబర్స్ నుంచి పూర్తి స్థాయిలో ఒక రివ్యూ లాగా నిర్వహించి, అలాగే ఎంపీలు కూడా రేపు జరిగేటువంటి సమావేశంలో పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలందరూ కూడా పాల్గొనబోతున్నారు. కాబట్టి అందరి దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయిలో
వారి దగ్గర నుంచి సమాచారం తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసే దిశగా 2 రోజుల పాటు అయితే ఈ సమావేశాలు నిర్వహించబోతున్నారు చంద్రిక.